నేనైతే ఇలా చేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది. మరి మీరు ఎలా చేస్తారు? ఈ గుడి ధర్మకర్తలం మేమే. ఇది మా గుడే. ఏం గుడి? అదేంటబ్బా పాలల్లో ఉప్పు, పసుపు, జీలకర్రను మరి వామున వేసింది ఏంటా అనుకుంటున్నారా? చెప్పేస్తాను. టెక్నిక్ అయితే ఉంది. నైట్ టైం చేసే పనులు ఇవేనబ్బా నేను. మంచి ఆరోగ్యం కావాలి అంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి కదా. సో అందుకని నా తాపత్రయము. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. మీరు కూడా వీడియో చూస్తూ లైక్ కొట్టేసేయండి అబ్బా. అదేంటో వ్యూస్ అయితే వస్తున్నవి, లైక్స్ అయితే రావటం లేదు. అటు బయట వాళ్ళు కొట్టరు, ఇటు ఇంట్లో వాళ్ళు కొట్టరు. నాకు అర్థమైపోతుంది. అమ్మ పిల్లలు నిజంగా కొంతమందికి లైక్ కొట్టడం రాదో, మరి నేనంటే ఇష్టం లేదో, లేదంటే నా వీడియోస్ అంటే ఇష్టం లేదో నాకు అర్థం కావటంలా. మరి ఎందుకు లైక్ కొట్టడం లేదు అర్థం కావట్లా. అంటే వ్యూస్ అయితే బాగానే వస్తున్నవి, అంటే పర్లా. కానీ కనీసము మనకు వచ్చే వ్యూస్లో 10% అన్నా లైక్స్ వస్తే సూపర్. నిజంగా ఇంకా తిరగలేదు నాకు. ఇప్పుడు కనీసం 100 లైక్స్కి 10 లైక్స్ అయినా వస్తే బాగుంటుంది. మనకి ఏంటంటే ఒక్కొక్క వీడియోస్కి 500, 1000 వ్యూస్ వస్తున్నవి. దానికి తగ్గట్టుగా ఒక 10 లైక్స్ అయినా వస్తే, ఒకవేళ మంచి వీడియో అయితే ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది కదా యూట్యూబ్. అంతేలేండి, కొంతమంది ఏంటి అంటే సపోర్ట్ చేయడానికి కూడా కష్టపడిపోతుంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎంత ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎదిరింటి వాళ్ళైనా, పక్క వాళ్ళైనా, ఈవెన్ ఇంట్లో కొట్టరు. ఎందుకో తెలుసా? కొంతమందికి లైక్ కొట్టడం రాదు. నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో మా అమ్మకి ఒకసారి లైక్ కొట్టమ్మా అంటేను లైక్ ఎలా కొట్టాలని అడిగింది. అంటే చెప్తున్నాను, మళ్ళీ మా అమ్మ నన్ను తిట్టేస్తుందేమో, ఏమీ నా గురించి చెప్తున్నామని. సో కొంతమందికి లైక్ ఎటు కొట్టడం రాదు, కానీ కొంతమందికి అయినా వచ్చు కదా. ఎందుకు కొట్టాలి? బాగుపడిపోయిద్దేమో, లక్షలు సంపాదిస్తుందేమో, మెడలు కట్టేసిద్దేమో, ఇట్లా ఆలోచిస్తున్నారేమోనబ్బా. అందుకే కొట్టట్లేదేమో. అయినా పర్లేదులేండి, మనకు వచ్చేవాళ్ళు మనకు ఉంటుంది, మన టాలెంట్ మనతోనే ఉంటుంది, అంతే కదా. ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అవుతాము, ఏం పోయే. ఉదయాన్నే వంట చేసేసి ఇక ఈ గుడికైతే వచ్చేసింది అబ్బా. ఎందుకు అంటే ఇక చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ వచ్చేసి గిద్దలగుంట ఆంజనేయ స్వామి టెంపుల్, ఐడియా ఉందా? కొంజేడు బస్ స్టాండ్. కరెక్ట్గా చెప్పాలి అంటే అటు కొంజేడు బస్ స్టాండ్ అంటారు, ఇటు గిద్దలగుంట అంటారు. మరి క్లారిటీ ఏంటో నాకైతే అర్థం కాదు. కొంతమంది కొంజేడు బస్ స్టాండ్ అంటే కొంజేడు బస్ స్టాండ్ ఇక్కడ వినాయక స్వామి ఉంటారు, గద్దలగుంట అంటే అటు సైడ్ అంటారు. సో రెండు మెన్షన్ చేసి చెప్తే ఓ పలానా ఓకే నాకు తెలుసు ఇలా అంటున్నారనమాట. సో అందుకు చెప్తున్నాను. బుజ్జిగాడైతే అప్పుడు చిన్న బాబు అనమాట. ఈ వీడియో మాత్రము బుజ్జిగాడు చిన్నప్పుడు వీడియో చెప్పాను కదా, కొన్ని వీడియోస్ అలా అప్లోడ్ చేస్తాను, ఏమనుకోకండి అని. సో అదనమాట ఫ్రెండ్స్. ఇకపోతే జనసేన పార్టీ మెంబర్స్ తోటి ఇక్కడ ఈ గుడి దగ్గరకు వచ్చి అర్చన పూజలు చేయించడం అయితే జరిగింది. ఇంకో విషయం చెప్తున్నాను కదా, లైక్ కొడితే మీకే మంచిది అని 100 సార్లు చెప్పుకుంటాను, ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. కానీ లైక్ కొట్టడం లేదు, అది మీకే లాస్ అనమాట. మరి లాస్ ఎందుకు అనేది నేను పర్టికులర్గా చెప్పాలి అంటే ఒక వీడియో చేస్తాను, ఓకేనా. వీలైతే ఒక 2 or 3 డేస్లో అయితే నేను చేస్తాను. మీకు అర్థం కావటం లేదు. చాలా ఛానల్స్ ఏంటి అంటే మంచి కంటెంట్ ఉంటుంది కానీ జనాల్లోకి వెళ్ళలేకపోతుంది. ఎందుకు అంటే ఫుల్ వీడియో చూసి లైక్ కొడితే ఏమవుద్దంటే కొంతమంది సజెస్ట్ చేస్తుంది. మీ పేరు చెప్పుకొని వాళ్ళు బాగుపడ్డా అది మీకు, మీ ఇంట్లో వాళ్ళకే ఆశీర్వాదము. అంతేకాని ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్టే కదా ఎటు వీడియోస్ చూస్తున్నారు. ఒక లైక్ ఏముందబ్బా, మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నారా? మీరు ఒకరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీ పేరు చెప్పుకొని వాళ్ళు తిండి తిన్నారు అంటే హ్యాపీనే కదా. కానీ ఈ రోజుల్లో అట్ట కూడా ఎవరు లేరనిపిస్తుంది. పోనీలేండి, అటువంటి స్వభావం ఉండటం కూడా కరెక్టో కాదో అది మీకే వదిలేస్తున్నాను. బట్ కాకపోతే నేను పర్టికులర్గా కొట్టండి అని ఎవరినైతే ఇబ్బంది చేయను. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది జయశ్రీ గారు నాతో మాట్లాడారు. ఏమని అంటే, నాకు ఎప్పుడు గిఫ్ట్ రాలేదు గిఫ్ట్ రాలేదు సిస్ అని చెప్పేసి ఆమె ఎప్పుడు అదే మొత్తుకుంటున్నారు. నేనైతే గిరి గీసుకున్నాను, నాకు పలానా లైక్స్ వస్తే ఇప్పుడు నేను గిఫ్ట్ ఇవ్వాలి అన్నా చేయాలి అన్నా ఇప్పుడు ఒక కాస్ట్ అనేది పెడతాను కదా. ఇప్పుడు ఒక గిఫ్ట్ అంటే అది 300, 400, 500 ఉంటుంది. అది మినిమంలో మినిమం అనుకున్నా, మ్యాక్సిమం అనుకున్నా కానీ ఒక గిఫ్ట్ ప్రైస్ అనేది ఒక 500 అనేది ఉంటుంది. ఆ 500 గిఫ్ట్ ఇవ్వాలి అన్నా
ఫ్రీగా ఇచ్చేయచ్చు, ఎంతమందికని ఇవ్వగలను అది. సో ఇదేంటి అంటే పాలు అనుకున్నారు, పాలు కాదు, నాకు మేగడ ఉంటుంది కదా, మేగడ మిక్స్ చేసిన తర్వాత వెన్న వస్తుంది కదా, ఆ వెన్న అంతా తీసేసిన తర్వాత అసలు మంచిగా అసలుకి చాలా రుచికరమైన మజ్జిగ వస్తుంది. మనకి పులుపు కూడా ఉండదు, తీయగా ఉంటుంది. డైరెక్ట్గా మజ్జిగ కూడా తాగేసేయచ్చు. బట్ ఎన్ని మజ్జిగలు తాగుతాం చెప్పండి, మా ఇంట్లో మేగడ చాలా వస్తుంది. సో అందుకని మజ్జిగ తాగేసేసి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ మజ్జిగలో ఉప్పు, పసుపు, తర్వాత జీలకర్రని బాగా మిక్సీ పట్టకుండా బాగా దంచి ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర అయినా వేయచ్చు, వాము అయినా వేయచ్చు. తర్వాత వచ్చేసి ఏం వేసాను అంటే ఇదిగోండి పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని ఒక పిన్ తీసుకొని పొట్ట చీల్చి మరీ దాంట్లో వేసేసాను. అర్థమైందా అసలు ఏం చేస్తున్నానో ఏంటి అనేది? ఇంత ప్రాసెస్ అవసరమా అని మీరు అనుకోవచ్చు, నాకైతే అవసరము. ఎందుకు అంటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఏంటంటే నార్మల్ మజ్జిగలో ఉప్పు వేసేసి అలాగా నానేసేసి 1-2 రోజులు తీసి మళ్ళీ ఆరవేసి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేసి తీసి అలా చేస్తారు. బట్ నేనైతే అలా చేయదలుచుకోలేదు. ఇంకా ఉప్పు మిరగాయలు బాగా టేస్ట్ రావడం కోసము నేనేం చేశాను అంటే పసుపు టేస్ట్ వస్తుందని మీరు అనుకోవచ్చు, కాకపోతే కలర్ బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో స్నాక్స్ తీసుకుంటున్నాం లేండి, బాగుంటుంది ఇక్కడ స్నాక్స్. మజ్జిగ గురించి చెప్తున్నాను కదా, వాము కానీ జీలకర్ర కానీ వేస్తే ఆ ఉప్పు మిరగాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నంలో కాకుండా మామూలు విడిగానే స్పైసీగా తినే వాళ్ళకి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. సో ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, వీక్లీ 2 times ఖచ్చితంగా ఈ ప్రోటీన్తో మాత్రము దోశ ఉంటుంది అట్టు ఖచ్చితంగా. అది కూడా ఏంటి అంటే పలానా పప్పు ధాన్యాలే పలానావే అనగా ఏం లేదు, ఇంట్లో ఏముంటే అవి సజ్జలు ఉన్నా, జొన్నలు ఉన్నా, లేకపోతే పెసలు ఉన్నా, శనగలు ఉన్నా, మినపప్పు ఉన్నా, ఏది ఉంటే అది. సోయాబీన్స్ కూడా వేస్తుంటాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా. కాకపోతే అవన్నీ గుప్పిడి తీసుకొని వీటన్నిటికీ కప్స్ వచ్చేసేసి డబల్ క్వాంటిటీలో రైస్ తీసుకుంటాను. అలా అన్నమాట. అర్థమైందా మీకు? అలా అయితే ఉంటుంది నా ప్రాసెస్ అయితే. వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, హెల్దీ, చాలా హెల్దీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజుకి ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక 100 likes వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను. ఇంకా నైట్ టైం మాత్రము జనరల్గా డైలీ నేను చేసే పని ఏంటి అంటే ఖచ్చితంగా బాదం పప్పు మాత్రం నానబెట్టేస్తాను, డైలీ మాత్రం తింటాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.